ఇప్పుడు మనం నూతన సంవత్సరం 2024 సంవత్సరం ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆదాయం, ఖర్చు, యోగం, బలం, సంసారం, సంతానం, కుటుంబ యోగం, ధనయోగం, ఆరోగ్య యోగం చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం. వృషభ రాశి వారి జ్యోతిష్యం గోచార ఫలం ఎలా ఉంది 2024 సంవత్సరం నూతన సంవత్సరం చూడు. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా శుభం గల దేవుడు వచ్చిండు. షిరిడి సాయిబాబా వచ్చిండు, శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండు. ఈశ్వరుడి ధ్యానం చేయటం చాలా మంచిది. వృషభ రాశి వారి జాతకంలో ఓం నమ శివాయ అనే వాక్యం ఎనీ టైం ఉండాలండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఓం నమ శివాయ అనే వాక్యం ఎనీ టైం ఉండాలి. సోమవారం రోజు కావచ్చు, మంగళవారం రోజు కావచ్చు, వారాలతో లెక్కలేదు, తిథులతో లెక్కలేదండి. చాలా వరకు శుభ ఫలితాలు, మానసిక చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్వతీమాత కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం కాని వారు శివపార్వతితో కళ్యాణం చేయటం కూడా చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. కళ్యాణ దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే పెళ్ళైన వారు కూడా భార్యాభర్తలు అన్యోన్యత కలగాలంటే మాత్రం శివపార్వతుల్ని కళ్యాణం చేయటం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం కూడా చాలా మంచిది. అలాగే బాలగణపతికి పూజ చేయటం కూడా చాలా మంచిదండి. సంతానం రీత్యా మంచిగా ఉంటుంది. ఇంట్లో ఆటంకాలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. 2024 సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. షిరిడి సాయిబాబా కూడా వచ్చిండు. వీరు ఎంత సాత్విక గుణం ఉంటే అంత చాలా వరకు మంచిదండి. వృషభ రాశి వారు చాలా వరకు సాత్విక గుణమే ఉంటుంది. కానీ మాత్రం కొన్ని గ్రహాలు మాత్రం నీచస్థానంలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు మొండి గుణం ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా ఉత్తర భాగం చాలా మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా చేతిలో మాత్రం కత్తెర ఉంటుంది. వీరికి డబ్బు ఆగదు వీరి జాతక బలానికి. కానీ మాత్రం ధనరేఖ చంద్రస్థానం నుంచి ఉన్నవారు, చంద్రస్థానం అంటే 7 నుంచి 7 వరకు ఉన్నవారు ధనరేఖంలో కలిసి వస్తుంది విద్యాస్థానంలో. అలాగే మాత్రం మనోరేఖ పొడవు ఉన్నవారు మాత్రం సూటిగా పోతారు, అనుకున్న సాధించే అవకాశం ఉందండి. మనోరేఖ అంటే ఇది సూటిగా ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం శిరోరేఖ మాత్రం క్రాస్గా ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలంగా. ఆయుష్ రేఖలు మాత్రం ఆటంకాలు ఉన్నవారికి ఆటంకాలు తప్పవండి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. అలాగే మాత్రం ఇది శనివేలు, శని స్థానం కింద మాత్రం ఉబ్బుగున్నవారు మాత్రం శని బలం ఉంటుంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఇది బుధవేలు, దీని కింద ఉబ్బు స్థానం ఉంటే చాలా వరకు మాత్రం మెరక స్థానం ఉంటే మంచిదండి. పల్లంగా ఉంటే చాలా ఇబ్బంది ఉంటుందండి. జ్యోతిష్ శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇది గురుస్థానం. గురుస్థానంలో ఉబ్బు స్థానం ఉంటే మాత్రం విద్య, వైద్య విషయంలో, ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది శుక్రస్థానం అండి. ఈ శుక్రస్థానంలో మాత్రం ఇక్కడ ఈ సంసార రేఖ ఉంటుందండి. ఈ సంసార రేఖంలో మాత్రం అడ్డం నిలువు రేఖలు లేకుండా మాత్రం స్వచ్ఛమైన కలర్తో ఉంటే మాత్రం, కానీ చాలా వరకు మాత్రం హైట్లో ఉంటే సుఖ సంసారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వృషభ రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కొందరికి అసలు 3 రేఖలు ఉంటాయండి. 3 రేఖలు ఉంటే మాత్రం మనకు ధనం ఉందా లేదని ఆలోచన చేస్తారు. కానీ మాత్రం ఇది మనకు ఈ ఆయుష్ రేఖ పొడవు ఉంటే కూడా మాత్రం ఈ ఆయుష్ రేఖతో కష్టపడి పైకొచ్చే వారు ఉంటారండి. అలాగే మాత్రం రైట్ హ్యాండ్లో లేకపోయినా మాత్రం లెఫ్ట్ హ్యాండ్లో మాత్రం ధనరేఖ కలిసి వస్తుందండి. ఇంకా మాత్రం ఈ జీవిత రేఖ పక్కన ఇంకో ఇలా దానితో సరి సమానం పాటు మాత్రం రేఖ ఉంటే మాత్రం చాలా వరకు రక్షణ రేఖ అండి. జీవితంలో ఎన్ని చిక్కులు, చికాకులు, ఆటంకాలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇంకా చేతిలో మత్స్యరేఖ ఉంటే తిరుగుండదండి. మత్స్యరేఖ అంటే చేప. ఏ ప్రాంతంలో అంటే ఈ ప్రాంతంలో కావచ్చు, ఈ ప్రాంతంలో కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంకా వీరి జ్యోతిష బలంలో పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి. చేతిలో మత్స్యరేఖ ఉంటే మాత్రం రాజయోగం ఉంటుంది, చక్రయోగం ఉంటుంది. అలాగే చేతిలో మాత్రం కొన్ని చేతులు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా మాత్రం ఈ స్థానంలో లోతు ఉంటుంది. ఈ స్థానంలో లోతు ఉన్నవారికి ఎంత ధనం వచ్చినా నిలబడదండి. ఆ స్థానంలో మాత్రం ఉబ్బుగా ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధనరేఖ పొడవుగా కూడా ఉండి మాత్రం మధ్యన కటింగ్లు, కత్తెరలు ఉంటాయండి. 1, 2, 3, 4 అన్నట్టు. ఇలా ఉంటే ఆ టైంలో ఖర్చు అవుతున్నట్టు అండి, నష్టం అవుతున్నట్టు. కానీ ధనం విపరీతంగా వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. వృషభ రాశి వారి జాతకంలో పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి వివాహ విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, కళ్యాణ విషయం కానీ, సంతాన విషయం కానీ, కుటుంబ విషయం కానీ, పర్సనల్ లైఫ్లో ఏమైనా చిక్కులు, చికాకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి.
ముఖ్యంగా వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మహాలక్ష్మికి పూజ చేయాలి, షిరిడీ సాయిబాబాకు పూజ చేయాలి, శివనామ స్మరణం చేయాలి, విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. అలాగే వీరు బొబ్బర్లు దానం చేయాలి. 6 కిలోలు కానీ లేదా మాత్రం 15 కిలోలు కానీ సద్బ్రాహ్మణులను సత్కరించాలి. సద్బ్రాహ్మణుల మాట ప్రకారం నడవాలి. అలాగే కుజదోషం ఉన్నవారు, కళ్యాణ దోషం ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు నాగేంద్రుడికి పూజ చేయటం, నాగదేవతకు పూజ చేయటం. కన్య పుట్ట ఉంటుందండి. కన్య పుట్ట అంటే ఊరు లోపల దగ్గరలో మాత్రం ఒక చిన్న పుట్టలు ఉంటాయి. ఆ చిన్న పుట్ట కాడ అమ్మవారికి పూజ చేయాలండి. చాలా వరకు మంచిది. అంటే అమ్మవారు కాదు, భూమాతనే. అది కన్య పుట్ట ఉంటుంది. పసుపు కుంకుమతో మాత్రం పూజ చేసి మాత్రం అక్కడ మాత్రం అన్ని రకాలుగా అమ్మవారికి ఎలా పూజ చేస్తారో అలా పూజ చేసి దీపం పెట్టి మాత్రం 9 సార్లు ఆ నాగదేవత పేరు తీసుకుంటే వారి మీద ఉన్న కళ్యాణ దోషాలు, సంతాన దోషాలు, సంసార దోషాలు, కుటుంబ దోషాలు, అరిష్ట బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఏ పనైనా విజయవంతమవుతుంది. వివాహ విషయంలో మంచిగా ఉంటుంది. కానీ మాత్రం పెళ్ళంటే నూరేళ్ల పంట అండి. కానీ ఆ పెళ్ళి అంటే నూరేళ్ల పంట, కానీ నూరేళ్ళు సుఖపడాలని ఎవరికి రూల్స్ లేదండి. దాంట్లో మాత్రం కొన్ని సంవత్సరాలు ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు చికాకులు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు బాధ్యతలు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు సుఖం ఉంటుంది, కొన్ని సంవత్సరాలు దుఃఖం ఉంటుంది. అన్ని రకాలుగా తట్టుకొని వాళ్ళు నిలబడాలంటే ఖచ్చితంగా నాగేంద్రులకు పూజ చేయాలండి. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ 2024వ సంవత్సరంలో మాత్రం వీరికి 7 నెలలు కలిసి వస్తాయండి. 5 నెలలు ఇబ్బందులు వస్తాయండి. ఇక ఆదాయ విషయంలో చూడాలంటే వ్యాపార పరంగా చూసినా, ఉద్యోగ పరంగా చూసినా, ఎన్ని రకాలుగా పరంగా చూసినా ధనం మాత్రం నిలకడ ఉండదు. కానీ శ్రీకృష్ణుడు పుట్టుక ఉంటుంది. వీరి జాతకంలో రోహిణి నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీకృష్ణుడి ఆరాధన చేయడం, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేయడం చాలా మంచిది. హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అనే వాక్యం ఖచ్చితంగా వారి నోటి ఎంట్లో ఉండాలి. వారి ఎంట ఉన్న దరిద్ర బాధలు, దీర్ఘ బాధలు, చిక్కులు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సహకారం ఉంటుంది. విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళడానికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కానీ మాత్రం విద్య విషయంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగ విషయంలో, విద్య విషయంలో తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. విద్యార్థులకు ఆటంకాలు, చికాకులు, దారిద్ర బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మార్పిడి అయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా శరీరంలో మాత్రం ఆరోగ్యం భంగం అయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం మానసిక పరంగా, శారీరక పరంగా చికాకులు, దారిద్ర బాధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ తప్పకుండా తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, శివపార్వతులను పూజ చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే బొబ్బర్లు దానం చేయటం, నవగ్రహాలని పూజ చేయటం, కులదేవతని ఆచరించి పూజ చేయటం చాలా మంచిది. అన్ని రాశులతో పాటు వృషభ రాశి వారికి కూడా చెప్తున్నాండి. ఎవరికి వారు మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం ఉంది కాబట్టి మాత్రం సద్బ్రాహ్మణుల్ని కానీ లేకుంటే పండితుల్ని కానీ ఎవరినైనా దగ్గరికి చేరి వారు మాత్రం వారి మీద ఉన్న కీడు, చికాకు తప్పకుండా ఎవరికి వారు శాంతి చేపించుకోవడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.